నమస్తే, నీ పేరు? వీరభద్రరావు. ఏం చేస్తుంటావు? నేను ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నాను. మరి చంద్రబాబు గారి పరిపాలన మీద నీ అభిప్రాయం ఏంటి? ఆయన చేశారండి, డెవలప్మెంట్ చేశారు. ఆయన డెవలప్మెంట్ ఇప్పుడు పోలవరం చూసుకుంటే 70% పనులు కూడా కంప్లీట్ అయ్యాయి. అలాగే అమరావతి కూడా మా రిలేటివ్స్ హైదరాబాద్లో ఉండేవారండి. ఆయన అమరావతి డెవలప్మెంట్ చూసి అమరావతి షిఫ్ట్ అయిపోయారు. ఇవన్నీ డెవలప్మెంట్ జరగడం వల్ల. అంతే ఎందుకండి, ఇప్పుడు నేను రీసెంట్గా తిరుపతి వెళ్ళాను. 2015లో తిరుపతి ఎలా ఉందంటే ఇప్పుడు తిరుపతి దారులు కూడా కనిపెట్టలేకపోయినా, అసలు తెలియలేదు. చాలా డెవలప్మెంట్ జరిగింది. మిగిలిన సంక్షేమ పథకాల విషయాలకు వచ్చేసరికి అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయని అనుకుంటున్నావు మరి? అంటే జరుగుతుందండి అది. ఆ విషయం నేను ఒప్పుకుంటాను, జరుగుతుంది. ఏంటంటే ఆల్రెడీ మూడు విడతలు చేశారు. 5 విడతలుగా రిలీజ్ చేస్తారని చెప్పారు. 3 విడతలు చేశారు, ఇంకో 2 విడతలు చేయాలి. కానీ అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం వల్ల అది ఇప్పుడు పనులు ఏమి చేయకూడదు కాబట్టి ఆయన ఆపారు ఆ విషయంలో. అది మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా తెలుగుదేశం? మళ్ళీ రావాలండి. ఇప్పుడు అది రాకపోతే డెవలప్మెంట్ అంతా మధ్యలోనే ఆగిపోద్ది. మళ్ళీ ఇప్పుడు జగన్ గారు వచ్చారంటే ఇంకా ఎక్కడి నుంచి మొదలెట్టాలో ఆయనకి తెలియదు. అంటే ఈసారి మరి చూసుకుంటే ఇటు చంద్రబాబు నాయుడు గారిని ఏదేమైనా సరే అధికారంలోకి రానివ్వకూడదని చెప్పి అటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారు, ఇలా ముగ్గురు కలిసి పనిచేస్తున్నారని చెప్పని అంటున్నారు కదా, దీని మీద నీ అభిప్రాయం ఏంటి? అది కరెక్టేనండి, ఇట్స్ ట్రూ. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఆయనకి ప్రచారం చేయడం కూడా రావట్లేదు. ఏమంటే అక్కడ ఇటుకు కూడా కట్టలేదు, అమరావతిలో ఏం జరగట్లేదు, అదొక భ్రమరావతి అంటున్నారు. కానీ ఇక్కడ జనం వెళ్ళి చూసి అక్కడ ఏం జరుగుతుందో అన్నీ చూసి రోజు యూట్యూబ్లో అట్లా కానీ అప్డేట్ ఇస్తూనే ఉంటున్నారు. మళ్ళీ కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు సీఎం ఆకముందే ఐటీ ఉందని చెప్పారు. కానీ జావా పుట్టిందే 1992లో. అప్పటికే ఐటీలు అక్కడ ఉంటాయండి, 90లో వచ్చాయి కదా ఐటీ. ఇప్పుడు బిల్ గేట్స్ వీళ్ళందరూ మైక్రోసాఫ్ట్ ఇవన్నీ తీసుకొచ్చింది ఇక్కడికి. అంటే ప్రధానంగా కేసీఆర్ గారి విషయానికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేసిన సమయంలో కేసీఆర్ గారు కూడా అనడం జరిగింది, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి రిటర్న్ గిఫ్ట్ నేను ఇస్తాను అని. దాంట్లో భాగంగానే ఇక్కడ రాజకీయాల్లో ఆయన వేలు పెట్టి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఇక్కడ వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు అని అంటున్నారు కదా, దాని మీద నీ అభిప్రాయం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళారంటే ఆయన పార్టీ అక్కడ ఉంది కాబట్టి వెళ్ళారు. కేసీఆర్కి పార్టీ ఇక్కడ ఏముందండి, ఏముంది ఇక్కడ పార్టీ? ఎప్పుడు చూసినా ఆంధ్రాని తిడతానే ఉంటాడు, అక్కడికి రెస్పెక్ట్ ఇవ్వడం కూడా రాదు. మళ్ళీ ఆయన ఒక సీఎం మళ్ళీ. అంటే ఒక ముగ్గురు బలమైన వ్యక్తులు, అంటే అటు సెంట్రల్ గవర్నమెంట్ అధికారంలో ఉంది, అటు నరేంద్ర మోదీ గారు, పక్క రాష్ట్రం తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ టీఆర్ఎస్, దాని అధినేత కేసీఆర్, ఇప్పుడు అధికారం కోసం కష్టపడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఇలాంటి 3 బలమైన శక్తులు చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంటే దాంట్లో మరి వాళ్ళ ముగ్గురు వల్ల చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి నష్టం లేదంటారా? ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, ఆయన ఏం చేశారు, ఇది రాష్ట్రానికి ప్రత్యేక హోదా అని చెప్పారు, తర్వాత ప్రత్యేక బ్యాగ్ అని చెప్పారు. చంద్రబాబు ఏదైనా సరే డబ్బులే కదా కావాల్సిన, రాష్ట్రానికి ఏదో విధంగా కమిట్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఏం చేశారు, ఎంత 70,000 కోట్లు ఎంతో రావాలి రాష్ట్రానికి, ఆయన ఇచ్చిన 1,500 కోట్లు ఏ మూలకి వస్తాయండి? ఇప్పుడు మన 2014లో చూసుకుంటే మన రాష్ట్ర రెవెన్యూ 90,000 కోట్లు అండి. చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు కొన్ని, కానీ ఆ 90,000 కోట్లతో సరిపోవు. ఇప్పుడు 2018 చూసేసరికి 150,000 కోట్లు అండి. ఇప్పుడు రీసెంట్గా పథకాలు పెంచడం వల్ల కారణం ఏంటంటే ఆదాయం పెరిగింది కాబట్టి ఈ టైంలో చేయాల్సి వచ్చింది. అది చివరిగా తెలుగుదేశానికి ఈ ఎన్నికల్లో 175 స్థానాల్లో ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నాను? నాకైతే 110 అనుకుంటున్నాను నేను. అంటే అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు?